ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేఎన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ దగ్గర జియో సిమ్ ఉందా, మీరు కాలర్ ట్యూన్ని సెట్ చేసుకోవాలనుకుంటున్నారు, అది కూడా ఫ్రీగా. అలాంటప్పుడు ఈ వీడియోలో మీకు ఫ్రీగా మీకు నచ్చిన కాలర్ ట్యూన్ని మీరు ఏ విధంగా సెటప్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కనుక మీకు నచ్చిన రింగ్టోన్ని మీరు సెట్ చేసుకున్నారు అనుకోండి కాలర్ ట్యూన్ని, అలాంటప్పుడు ఎదుటి వాళ్ళు ఎవరు కాల్ చేసినా సరే నెక్స్ట్ లెవెల్లో వాళ్ళకైతే ఒక అద్భుతమైన ఫీల్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. అలాంటప్పుడు ఆ ఫ్రీ కాలర్ ట్యూన్ని మన యొక్క మొబైల్తో మనం ఏ విధంగా సెటప్ చేసుకోవాలి, ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని కంపల్సరీగా ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లే స్టోర్కి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మై జియో అని ఈ విధంగా మీరు టైప్ అయితే చేసుకోండి సింపుల్గా. ఈ విధంగా మీరు మై జియో అప్లికేషన్ని వన్స్ మీ యొక్క మొబైల్లో లేనట్లయితే డౌన్లోడ్ చేసుకోండి, ఉన్నట్లయితే దాన్ని అప్డేట్ అయితే చేసుకోండి. అప్డేట్ చేసుకొని సింపుల్గా మీరు ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. మనకి ఇందులో చాలా రకాల కేటగిరీస్ అయితే కనిపిస్తుంటాయి. ఇక్కడనే మనకు ఎంటర్టైన్మెంట్ పేరుతో ఇక్కడ చూసుకోవచ్చు, టీవీ, మ్యూజిక్ అండ్ గేమ్స్ పేరుతో ఎంటర్టైన్మెంట్ మనకు ఫోల్డర్ ఒకటి కనిపిస్తుంటుంది అన్నమాట. సింపుల్గా ఆప్షన్ దాన్ని క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, దీంట్లో మనకు టాప్ రింగ్ టోన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. లైక్ దిస్. ఇక్కడ నుంచి మీరు మ్యూజిక్లోకి రాగానే ఆటోమేటిక్గా ఇక్కడ మ్యూజిక్ సెక్షన్ అయితే ఉంటుంది. మీరు వ్యూ ఆల్ పైన ఇక్కడే చేసుకోండి. ఇక్కడ నుంచి మీకు నచ్చిన ట్యూన్ని మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి సెటప్ అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఇక్కడ నుంచి దొరకకపోతే ఇక్కడ మనకు సర్చ్ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. మీరు ఒక్కొక్క దాన్ని మీరు ఇక్కడ నుంచి చూస్ అయితే చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే రింగ్ టోన్ నచ్చుతుందో దాన్ని క్లిక్ చేసి మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీకు ఇక్కడనే పక్కనే ఉంటుంది జియో ట్యూన్ పేరుతో. ఇక్కడ నుంచి కూడా ఇక్కడ మీకు సర్చ్ ఆప్షన్ ఉంటుంది. లైక్ దిస్. ఇక్కడ నుంచి నేను పుష్ప సర్చ్ అనేది చేస్తాను, చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను పియూ అని సర్చ్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు. మీకు తెలుగు వర్షన్ కావాలా, లేదనుకుంటే మీకు హిందీ వర్షన్ కావాలా, మీకు ఎలాంటి వర్షన్ కావాలో మీకు ఆల్ లాంగ్వేజ్ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి సెలెక్ట్ అంటే మీరు డైరెక్ట్ సాంగ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు సింపుల్గా. లైక్ దిస్. మీకు చూపించడానికి ఇక్కడ నుంచి నేను తండేల్ మూవీ నుంచి ఈ సాంగ్ని అయితే నేను రింగ్ టోన్గా సెటప్ చేసుకోవాలి అనుకుంటున్నాను, బట్ ఇక్కడ నుంచి ప్లే చేయను. ఇక్కడ నుంచి మనకు కాపీరైట్ పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తం ఉంటుంది కాబట్టి నేను బుజ్జి తల్లి సాంగ్ని ఇక్కడ నుంచి నేను నా యొక్క లైక్ దిస్. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మనకు సబ్ కేటగిరీస్ ఉంటాయి. ఇక్కడ నుంచి నేను సెటప్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి సింపుల్గా నేను ఇక్కడ నుంచి సెటప్ మ్యూజిక్ పైన క్లిక్ అనేది చేసుకోవడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇక్కడ నుంచి మీరు కావాలనుకుంటే ముందుగా వినండి. విన్న తర్వాత మాత్రమే సెటప్ చేసుకోండి. ఆటోమేటిక్గా నాకు సెటప్ కూడా కావడం అయితే జరిగిందన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్. పై నుంచి ఆటోమేటిక్గా నాకు నోటిఫికేషన్ కూడా రావడం జరిగిందన్నమాట. ఇలా మీరు ఒకే ఒక్క క్లిక్తో మీకు నచ్చిన సాంగ్ని మీ యొక్క జియో యొక్క కాలర్ ట్యూన్గా మీరు సెటప్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్. మీరు జియో శ్రావణ్ అప్లికేషన్ నుంచి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఎలాంటి సాంగ్స్ కావాలన్నా ఇక్కడ నుంచి మీరు సెర్చ్ చేసుకొని ఈ విధంగా ఒకే ఒక్క క్లిక్తో మీ యొక్క మొబైల్లో మీకు నచ్చిన కాలర్ ట్యూన్ని మీరు ఫ్రీగా సెటప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.